అందరికీ నమస్కారం. ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లాలో చింతూరు దగ్గరలో ఈరోజు ఒక బస్ ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం. 37 మంది ప్రయాణిస్తున్నటువంటి ఒక ప్రైవేట్ బస్సులో 35 మంది ప్రయాణికులే, 2 డ్రైవర్లు. ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఆ సమయంలో సీనియర్ డ్రైవర్ పడుకొని ఉన్నారు. జూనియర్ డ్రైవర్ని డ్రైవ్ చేయమని చెప్పడం, అక్కడ ఒక చిన్న ప్రాబ్లం అయితే ఖచ్చితంగా జరిగింది. అది బస్సు ఎక్కిన తర్వాత పూర్తిగా రివర్స్గా పడిపోయింది, పూర్తిగా తిరిగి పడింది. మీరు కూడా చూశారు అక్కడ. దానివల్ల 37 మంది కూడా బస్సులో అలా ఉండిపోవడం జరిగింది. అక్కడికక్కడే 9 మంది చనిపోవడం నిజంగా చాలా బాధాకరం. మిగిలిన వాళ్ళందరినీ కూడా తొందరగానే రెస్క్యూ చేసి అందరినీ తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాం. అయితే 28 మంది ప్రజెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. 28 మందిలో ఒక 4 అయితే అసలు దెబ్బలు తగలలేదు, సేఫ్గానే ఉన్నారు. మిగిలిన వాళ్ళందరికీ కూడా దెబ్బలు తగలేదు. అందరికీ మిగిలిన ఈ 28 మందిలో ఎవరికి కూడా ఇంకా ప్రాణాపాయం లేదు, అందరూ సేఫ్గానే ఉన్నారు. ఇప్పుడు ఈ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరికి ఏ హాస్పిటల్ కావాలి అంటే హాస్పిటల్కి పంపించడానికి మనమే ఇక్కడ నుంచి అంబులెన్స్ నుంచి పంపించడానికి అన్ని ఏర్పాట్లు మనమే గవర్నమెంట్ తరఫు నుంచి మనమే చేస్తాం. అంటే అందరూ ఇంచుమించు చిత్తూరు ఏరియా నుండి వచ్చిన వాళ్ళే, చిత్తూరు చుట్టుపక్కల నుండి వచ్చిన వాళ్ళు అందరూ కూడా. కాబట్టి వాళ్ళు ఇక్కడ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటామంటే ఇక్కడ కానీ రాజమండ్రి కానీ లేదనుకుంటే ఎక్కడికైనా మనం తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాం. కానీ వాళ్ళు మా చుట్టాలు అందరూ అక్కడ ఉంటారు కాబట్టి మేము అక్కడికి వెళ్ళిపోతామని వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళని కొంచెం సెటిల్ అయిన తర్వాత వాళ్ళందరినీ తీసుకువెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నాం. ముందుగా అయితే వాళ్ళకి అందరికీ ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది అందరికి కూడా. కానీ ఆపరేషన్ చేయడం అయితే మాత్రం ఆపరేషన్లు ఇక్కడ వద్దు, మేము మా గ్రామాలు వెళ్ళిపోతామని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి మనం కూడా తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. 9 మంది అయితే చనిపోయారు. 9 మందిలో ఫస్ట్ శైలారాణి 64 years, ఆవిడ తెనాలి నుండి వచ్చారు. అలాగే శ్యామల, ఆమె తిరుపతి నుండి వచ్చారు. తర్వాత సునంద, ఆమె చిత్తూరు నుంచి పలమనేరు నుంచి వచ్చారు. అలాగే శివశంకర్ రెడ్డి, ఈయన కూడా చిత్తూరు పలమనేరు నుంచే వచ్చారు. అలాగే ఎస్వి నాగేశ్వరరావు, వీరు చిత్తూరు నుంచే వచ్చారు ఆయన కూడా. అలాగే కావేరీ కృష్ణ, ఆయన కూడా బెంగళూరు నుంచి వచ్చారు. అలాగే శ్రీకళ, ఆమె చిత్తూరు నుంచే వచ్చారు ఆమె కూడా. అలాగే దొరబాబు, వారు కూడా చిత్తూరు నుంచే వచ్చారు. అలాగే కృష్ణకుమారి, ఈమె బెంగళూరు నుంచి వచ్చారు. ఈ 9 మంది చనిపోవడం నిజంగా చాలా చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబాలకి ప్రభుత్వం తరపు నుంచి మా తరపు నుంచి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. వీళ్ళందరూ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుంది. అలాగే ఎవరైతే ఇప్పుడు క్షతగాతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకుంటుంది. వాళ్ళకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు కూడా అందిస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. యాక్చువల్గా మీకు అందరికి కూడా తెలుసు, ఇంతకు పూర్వం కంటే ఇప్పుడు రోడ్లు కొంచెం మనం వెడల్పు చేసి తీసుకెళ్తున్నాం. ఈ ప్లేస్లో పెట్రోలింగ్ కూడా యాక్చువల్గా అయితే పోలీసులు అందరికంటే ముందు చెప్పింది పోలీసులే, మనకు అందరికంటే ఫస్ట్ చెప్పింది. యాక్చువల్గా డ్రైవర్లు 2 డ్రైవర్లు, ఒక సీనియర్ ఒక జూనియర్ డ్రైవర్ ఉన్నారు. సీనియర్ డ్రైవర్ పడుకున్నారు, జూనియర్ డ్రైవర్ డ్రైవ్ చేశారు. అంటే మీకు ఏంటంటే ఇప్పుడు అక్కడ మన ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఎక్కడ కర్వ్స్ ఉంటాయి, ఎక్కడ రాళ్ళు ఉంటాయి ఏంటనేది మన వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. వేరే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు స్లోగా వెళ్ళాలి. మొట్టమొదటి అయితే కొంచెం స్లోగా వస్తూ, అందులో ఇక్కడ మలుపులు చాలా ఎక్కువగా ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే, అందరికీ తెలుసు. మలుపులు చాలా ఎక్కువగా ఉంటాయి, రోడ్డు కొంచెం నేరోగా ఉంటుంది. కానీ రోడ్డు కూడా మనం వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఆ రాత్రప్పుడు అంటే మన స్పీడ్ కూడా ఎలా ఉంది ఏంటనేది చూసుకోవాలి. సీనియర్ డ్రైవర్లు అయితే ఖచ్చితంగా ఉండాలి జూనియర్స్ కంటే. ఎందుకంటే ఇక్కడ డ్రైవ్ చేసినటువంటి వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు అయితే వాళ్ళకి పరిస్థితి ఏంటి, రోడ్లు ఏంటో తెలుస్తాయి. కాబట్టి పూర్తిగా మా వాళ్ళందరూ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.
పూర్తి సమాచారం నేను ఇవ్వగలుగుతాను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని డ్రైవర్ని ఏం జరిగిందని అడుగుదామంటే ఆయన పాపం మెలకువలో లేరు. మనం ఇలాంటి సమయంలో మనం ఇట్లాంటి ప్రశ్నలు అడగడం కూడా అది మానవత్వం కాదేమో అనిపించి నేను ఆ ప్రశ్నలు అడగలేదు. దయచేసి అర్థం చేసుకోండి. మీకు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మిగిలిన విషయాలని తర్వాత తెలియజేస్తాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.